ఆరోగ్యశ్రీ సంక్షోభం అట్లాగే ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ సంక్షోభం అట్లాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ వచ్చేసి ఇక్కడ అప్పుల నెట్లో ఆసుపత్రులు, సర్కారు అప్పులకు ఆసుపత్రులు షూటీ అంటూ ఆరోగ్యశ్రీ చరిత్రలో వింత విధానానికి చంద్రబాబు ప్రభుత్వం నాంది పలికింది. ఇప్పటికే 3.56 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల కోసం మాత్రం విచిత్ర నిబంధనలు తీసుకొచ్చింది. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మరో మోసానికి సిద్ధమైంది. అప్పులకి నెట్వర్క్ ఆసుపత్రులు షూటీగా ఉండాలని షరతు పెట్టింది. ప్రభుత్వం చెల్లించుకుంటే ఆసుపత్రులే కట్టాలంటే వడ్డీ డబ్బులు ముందే మినహాయించుకుంటారట. ఇది కొత్తది. అంటే ఆల్రెడీ జగన్ టైంలో బకాయి ఇవ్వరు, ప్లస్ వీళ్ళ టైంలో పెట్టిన ఈ బకాయిలకు కూడా వాళ్ళ పేరుతో వీళ్ళు లోన్ తీసుకుంటారు. ఇది ప్రభుత్వం లోన్ తీసుకుంటుంది. ఆ డబ్బులు మళ్ళీ వడ్డీతో సహా ఆ వడ్డీ వాళ్ళు కట్టుకోవాలి డాక్టర్. అదేదో వాళ్ళేం పాపం చేశారు, ఆసుపత్రులు ఏం పాపం చేసినాయి, ఆరోగ్యశ్రీని పెంట చేసి వదిలిపెడుతున్నారు, ప్రజల్ని అన్యాయం చేసి వదిలిపెడుతున్నారు.